Hello friends, how are you all? I hope you all are doing well. Welcome back to my YouTube channel. ఈ రోజు డేట్ వచ్చేసి 12th March 2025. నేను పెద్ద బ్రేక్ తీసుకున్నాను, అందుకే నా టేబుల్ మొత్తం ఇలా మెస్ లా ఉండిపోయింది. సో ఇప్పుడు మనం క్లీన్ అప్ చేసి ఇంకా స్టడీ స్లాట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో నేను ఒక కొత్త టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న నోట్బుక్ అయితే తెచ్చుకున్నాను. సో ఫస్ట్ మన స్కెడ్యూల్ని దీంట్లో రాసి పెట్టుకుంటాను, అంటే చెక్ లిస్ట్ లాగా రాసి పెట్టుకొని ఇంకా మనం ఏదైతే సబ్జెక్ట్ అయిపోతుందో దానిపైన టిక్ పెట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. ఈరోజు 12th March 2025. సో 4 స్లాట్స్ చేసుకుందాం. ఫస్ట్ స్లాట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ పెట్టుకుందాం. ఈరోజు సిఏ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 11 o'clock to 12:01. 2 hours అయితే పక్కా పడుతుంది. సో 1 PM వరకు. నెక్స్ట్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ విల్ గో విత్ పాలిటీ ఫ్రమ్ 2 to 4 PM. నెక్స్ట్ ఎకానమీకి 5 to 8 PM. 3 స్లాట్స్ అయిపోయింది. యూ కెన్ సీ 2 hours, 4 hours and 7 hours అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ పెట్టుకుందాం. TH ఫ్రమ్ 8 to 10 or 11. సో ఇది మన ప్లాన్. బిఫోర్ స్టార్టింగ్ అవర్ స్లాట్ ఫస్ట్ మనం టేబుల్ క్లీన్ చేసుకుందాం. విత్ క్లీనప్. సో ఇప్పుడు ఫస్ట్ స్లాట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 10:52 అవుతుంది. 11కి ఫస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సర్చ్ చేసి అవన్నీ సెట్ చేసి పెట్టుకునేసరికి 11 అయిపోతుంది. సో 11 to 1 మన ఫస్ట్ స్లాట్ అనమాట కరెంట్ అఫైర్స్. సో ఈరోజు 1:30 or 2 o'clockకి అలా నేను వాట్సాప్లో మీకు కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది షేర్ చేస్తాను. నేను ఎవ్రీడే షేర్ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు 8th Marchకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రాయబోతున్నాం. లెట్స్ గో. వన్ థింగ్ మీకు రూడ్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ దిస్. అసలు నేను ఇన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, మీరు ఆ నోట్స్ పెట్టండి ఈ నోట్స్ పెట్టండి అంటారు, కానీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదు ఆ నోట్స్ ప్రిపేర్ చేయడానికి. నేను డైలీ 9 to 10 hours కూర్చొని నా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ మీరు సింప్లీ నాకు నోట్స్ పెట్టండి అని ఎలా అడిగేస్తున్నారు, అసలు నాకు అదే అర్థం కాదు. ఇంకా స్టిల్ నేను ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు నాలాగే రాయడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది, వేరే వాళ్ళు పెడితే చదవాలని చాలా మందికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ పెడితే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రాసి పెడుతూనే ఉంటాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నోట్స్ రాస్తూనే ఉంటాను. నా హ్యాండ్స్ ఎంత పెయిన్ వచ్చినా కూడా స్టిల్ నేను ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పేసి రాస్తూనే ఉంటాను. బట్ మీరు అంత ఈజీగా ఎలా అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, మీరు కూడా ట్రై చేయాలి కదండి. మీరు కూడా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా నోట్స్ ఇచ్చేస్తే ఎవరు చదవరు. ఎందుకంటే చదివే వాళ్ళు అయితే వాళ్ళది వాళ్ళు అర్థం చేసుకొని సిలబస్ చూసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీకు అంతా కావాలంటే అన్ని బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్ కూడా నోట్సే కదా, అందరూ కూర్చొని కష్టపడి తయారు చేసిన బుక్కే కదా. మరి దాంట్లోనే మీకు అర్థం కానప్పుడు ఎవరో రాసిన నోట్బుక్ మీకు ఇంకో టెక్స్ట్ బుక్ లాగానే కనిపిస్తుంది, కానీ మీ నోట్బుక్ లాగా ఎలా మారుతుంది? సో అందుకని చెప్పేసి ఇప్పటికైనా మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా రాయాలి ఏంటి అని అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది రాసుకోవడమే మన నోట్బుక్. ఇంకా అది నాకు కూడా ఎలాంటి గైడెన్స్ లేదు. స్టిల్ నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. మనకి స్కూల్లో కాలేజ్లో టీచర్స్ నేర్పించింది ఏంటి, ఏదైతే ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుందో అది నీ నోట్లో రాసుకుంటే రివిజన్కి హెల్ప్ అవుతుంది అని చెప్తారు. సో అలా రాసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇంటర్ బుక్స్ అవన్నీ ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతాయి. లైక్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ వీటికి సంబంధించిన నోట్స్. మనకు కావాల్సింది ఏంటి, అన్ని బుక్లలో సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఏదైతే పర్టికులర్ టాపిక్ ఉందో దానికి సెర్చ్ చేసి దానికి రిలేటెడ్గా వచ్చిన కంటెంట్ని నోట్స్లో రాసుకుంటే అయిపోతుంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బుక్ లాగా మీకు మారిపోతుంది. అండ్ దాన్ని మీరు రివిజన్ చేసుకోవచ్చు. దాంట్లోంచే
రాకపోయినా వచ్చిన రిలేటెడ్ టాపిక్ మీకు అర్థమైతే, కంటెంట్ అనేది మీకు అర్థమైతే, ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొనైనా రాయొచ్చు. సో, అలా చేయకుండా మీరు నోట్స్ పెట్టండి, మీరు నోట్స్ పెట్టండి అంటే అది ఇంకో బుక్ లాగే ఉంటది. అది వేస్ట్ ఆఫ్ టైమ్. అది పెట్టిన వాళ్ళకి వేస్టే, మీరు చదివే వాళ్ళకి గూడా వేస్ట్ అని నేననుకుంటున్నాను. ఇన్ని బుక్స్ ఉన్నా కూడా చదవని వాళ్ళు జస్ట్ నేను పెట్టే నోట్స్ చదువుతారని ఎలా నమ్మకమొస్తది? సో, అందుకని జెప్పేసి మీ నోట్స్ మీరు ప్రిపేర్ జేసుకోండి. నేనైతే నా నోట్స్ షేర్ చేయను. ఒకవేళ ఏమైనా టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి అనుకుంటే మాత్రం అవి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తాను. బట్ నోట్స్ షేర్ చేయను. కరెంట్ అఫైర్స్ మాత్రం రెగ్యులర్‌గా షేర్ చేస్తాను. ఎందుకంటే దాని నుంచి చాలా మార్క్స్ వస్తాయి గాబట్టి. అవి మాత్రమే షేర్ జేస్తాను. నేను ఆల్రెడీ నా దగ్గరున్న బుక్స్ ఇంకా పీడిఎఫ్స్ ఏమైనా దొరికితే వాటిని వాట్సాప్‌లో షేర్ చేస్తూనే ఉంటాను. లింక్స్ యాడ్ చేస్తూనే ఉంటాను. స్టిల్ మీరు నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోకుండా నా నోట్స్ మీరు అడుగుతారు తప్ప, ఇంతవరకు అక్క నేను కూడా మీలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా అని చెప్పి ఒక్కరు కూడా మెసేజ్ చేయడం నేను చూడలేదు. సో, నేను మోటివేషన్ కోసం ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. మీకేదో నోట్స్ ఇవ్వడానికి కాదు కదండీ! సో, ఇప్పటినుంచైనా మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టార్ట్ చేయండి. బుక్స్ చాలా ఉన్నాయి బయట. ఏ బుక్ అయినా సేమ్ సిలబసే ఉంటది. సేమ్ ఇన్ఫర్మేషనే ఉంటది. మీకు డిఫరెంట్‌గా ఏముండదు. సో, ఏ బుక్ అయినా మీకు ఎలా నచ్చితే అలాంటి బుక్‌ని తీసుకోండి. సిలబస్‌ని అనలైజ్ చేసుకోండి. దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఒక నోట్స్‌లో రాసి పెట్టుకోండి. సో థట్ మీకు రివిజన్ టైమ్‌లో హెల్ప్ అవుతది కాబట్టి ఎవ్రీ డే నేను నిద్రపోకుండా ఒక 9, 10 అవర్స్ కంటిన్యూయస్‌గా కూర్చొని చదవడం అంటే, ఆ 9, 10 అవర్స్ కూర్చొని చదవడానికి నాకు 12 అవర్స్, 13 అవర్స్ పడతది. అట్లా నేను రెగ్యులర్‌గా కూర్చొని రాస్తున్నా. ఎందుకండి నా కెరీర్ గురించే గదా! మీ కెరీర్ గురించి మీరు ఆ మాత్రం చేయలేరా? ఎప్పటినుంచో చెప్పాలనిపించింది. అందుకని చెప్పాను. డోంట్ మైండ్. సో, ఇంకా మన స్లాట్స్ అనేది ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది ఈరోజు. సెకండ్ స్లాట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్లాట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అని ముందే చెప్పాను. అది ఆల్రెడీ నేను వాట్సాప్‌లో కూడా షేర్ చేశాను అయిపోగానే. ఇప్పుడు సెకండ్ స్లాట్ పాలిటీ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను. వన్ థింగ్ గైస్, ఎవరైతే నోటిఫికేషన్ లేవు కదా! మరి ఇప్పుడేంటి ప్రిపరేషన్ అని చెప్పేసి అడుగుతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది ఏంటి అనేది తర్వాత. ఫస్ట్ మీకు చదవడమే అయిపోలేదు. కానీ అప్పుడే నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అప్పుడొచ్చిన తర్వాత మీ 100% ఇవ్వండి. ఫైనల్లీ డన్ విత్ ద సెకండ్ స్లాట్. సో, నెక్స్ట్ స్లాట్ వచ్చేసి ఎకానమీ. ఐ నో చాలా మందికి ఎకానమీకి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. ఏ బుక్స్ వాడాలి ఏంటి అని చెప్పేసి. సో, నేను వాడుతున్న బుక్స్ అయితే ఇంటర్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదండీ! వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, ట్రాన్స్‌లేట్ చేసుకొని మరి నేను రాసుకుంటున్నాను. 2 స్లాట్స్ అయిపోయేసరికి ఫుల్‌గా ఆకలేసింది. సో, మాకరోని చేసుకుంటున్నాను. మాకరోనితో పాటు కొంచెం చిప్స్ ఉంటే ఇంకా బావుంటదని చెప్పేసి అలా చిప్స్ పెట్టుకొని, అది కంప్లీట్ చేసి ఇంకా థర్డ్ స్లాట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. 5-8. సో, లెట్స్ గో. ఆ గ్లాస్‌లో ఉంది ఏంటో అనుకోకండి. ఆఫ్టర్ డిన్నర్ కొంచెం నిద్ర రాకుండా ఉండడానికి గ్రీన్ టీ నేను ప్రిఫర్ చేస్తాను. ఆర్ ఎల్స్ నార్మల్ టీ తాగుతాను. సో, ఇప్పుడు నాకు గ్రీన్ టీ తాగాలనిపించి గ్రీన్ టీ తెప్పించుకొని తాగుతున్నాను. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో నాకెంత నిద్రొచ్చినా గూడా నేను కంట్రోల్ చేసుకోవడానికే ట్రై జేస్తాను. లేదా ఆల్టర్‌నేట్స్ ఎతుక్కుంటాను. కాసేపు టైమ్ పాస్ చేయడం ఏదో ఒకటి చేసి మళ్ళీ చదువుకోవడానికి ట్రై జేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ పడుకోవడం అంత మంచి అలవాటు కాదు. ఒక్కసారి అలవాటయిందనుకో రెగ్యులర్‌గా మనకు నిద్రొచ్చేస్తది. ఓన్లీ నాకు కావాల్సిన 7 అవర్స్, 8 అవర్స్ ఏదైతే స్లీప్ ఉందో దాన్ని మాత్రమే మెయింటైన్ జేయడానికి ట్రై జేస్తాను నేను. మిగిలిన టైంలో ఎంత నిద్రొచ్చినా కంట్రోల్ చేసుకుంటాను తప్ప పడుకోను. లేదా ఎప్పుడైనా నేను గ్యాప్స్ తీసుకుంటాను కదా! అప్పుడప్పుడు. ఆ టైంలో ఆ రోజంతా పడుకోవడానికి ట్రై చేస్తాను. సో థట్ నేను యాక్టివ్‌గా ఉంటాను అండ్ హెల్తీగా ఉండడానికి కూడా అది హెల్ప్ అవుతది. బద్ధకం కంటే దరిద్రమైన అది ఇంకో వ్యాధి ఉండదు. అందుకని జెప్పేసి నేను నిద్రని ఎంత స్కిప్ చేయగలిగితే అంత స్కిప్ చేసి,
ఓన్లీ నాకు కావాల్సినంత 8 అవర్స్ స్లీప్ మాత్రమే పడుకోవడానికి ట్రై చేస్తాను. అది కూడా నైట్ టైమ్‌లో మాత్రమే. ఫైనలీ డన్ విత్ ద థర్డ్ స్లాట్. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే స్లాట్ అనేది ఉంది. లాస్ట్ స్లాట్ వచ్చేసి మనది తెలంగాణ హిస్టరీ. ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. 9-11 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 8-10 అనుకున్నాను. బట్ గ్యాప్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కొంచెం వాక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇన్నిన్ని గంటలు కూర్చోవాలంటే చాలా స్ట్రెస్ అనిపిస్తది. అంటే ఎప్పుడు క్విట్ చేద్దామా అని అనిపిస్తది. బట్ మళ్ళీ ఇలా క్విట్ చేయాలి అని అనిపించినప్పుడల్లా నేను ఒక డే గ్యాప్ తీసుకొని, మీరు చాలా సార్లు చూసుంటారు. నేను కొన్నిసార్లు వీడియోస్ చేయను. సో, ఎందుకంటే ఆ డేస్‌ని నేను గ్యాప్ తీసుకొని నా మెంటల్ హెల్త్ కోసం నేను దాన్ని కేటాయిస్తాను. లైక్ ఎక్కడికైనా ఎళ్ళడమో, లేదో ఫ్రెండ్స్‌తో మాట్లాడడమో, ఆ రోజంతా వేస్ట్ చేస్తాను. ఎందుకంటే దానివల్ల నాకు మళ్ళీ మోటివేషన్ అనేదొస్తది. ఇది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు చదివే కాకుండా అప్పుడప్పుడు గ్యాప్స్ తీసుకోవడం గూడా ఇంపార్టెంట్. మళ్ళీ దీనికి కూడా కొందరంటారు, మరి ఎవ్రీడే కొంచెం టైమే చదవచ్చు కదా అని. ఆ కొంచెం టైం చదవడం వల్ల పెద్ద యూజ్ ఏముండదండి. సో, అందుకని చెప్పేసి నేను ఒక డే గ్యాప్ తీసుకున్నా పర్లేదని ఇలా చదువుతాను. ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా చిల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అట్‌లీస్ట్ మాట్లాడడానికి, మెసేజ్ చేయడానికి ఒక 1 అవర్ కూడా కేటాయించలేకపోతున్నాను. అంత బిజీ స్కెడ్యూల్‌లో ఉంది నాది. బట్ ఇట్స్ ఓకే. ఇదంతా మన గోల్ కోసమే కాబట్టి తప్పదు. ఫైనలీ డన్ విత్ ఆల్ స్లాట్స్. 4 స్లాట్స్ అయితే అయిపోయినాయి. తెలంగాణ హిస్టరీ కూడా అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.